హే కృష్ణ ముకుంద మురారి. ఆ పాట ఎంత అద్భుతంగా ఘంటసాల పాడాడు. ఎన్టీ రామారావు గారు కూర్చుని ఎంత బాగా నటించాడండి. అటువంటి నటుడు మళ్ళీ పుట్టడమ్మా, మళ్ళీ పుట్టడం. నాగయ్య గారు ఆ తండ్రి పాత్ర వేశాడు, పడుకుని ఆయన నటించాడు. కేవలం పాదసేవ, కొడుకు పాదసేవ చేస్తుంటే తండ్రి ఎలా నటించాలి ఆశ్చర్యం. అది పడుకునేవాడు నటనే, కళ్ళల్లో మొత్తం ఆ నాగయ్య గారు భావాలన్నీ పలికి. పరబ్రహ్మలింగం అక్కడ చూడండి, నాగయ్య గారు పడుకుని నటించాడు తండ్రి పాత్ర. ఒక అనారోగ్యంతో కాస్త నిద్ర పట్టక ఉన్నవాడి పాత్ర అనుకుందాం. ఆయన ఆ కళ్ళల్లో భావాలన్నీ చూపించాడు. కళ్ళల్లోనే, పడుకున్నవాడు మోకాల్లోనూ మోచేతిలోనూ భావాలు చూపించలేడుగా, కళ్ళల్లోనే. అప్పుడు నటులంతా కళ్ళల్లో నటించేవారు. అంతే. నటుడు అంటే కళ్ళ ద్వారా తన భావాలు పలికింపు చెయ్యాలి. దాన్ని సాత్విక అభినయం అంట. శరీర అవయవాల ద్వారా కూర్చుని ఒకచోటే కూర్చుని కాళ్ళు చేతులు ద్వారా అభినయం చేస్తే దాన్ని రాజసాభినయం అంటారు. వెర్రిగంతులన్నీ వేస్తే తామసాభినయం అంటారు.